నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. ఆలస్యం లేకుండా కత్తికో కండగా నరకే. వీరభద్ర, ప్రతీకారం రుద్రమదేవిది. రుద్రమదేవి ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం అక్కా చెల్లెళ్ళం కాలేమా? ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే. హిస్టారికల్ ఫిల్మ్ రుద్రమదేవిలో ద వారియర్ క్వీన్ గా త్వరలో మన ముందుకు రాబోతున్నటువంటి రుద్రమదేవి అలియాస్ అనుష్క. సో ఇంతకుముందే రుద్రమ రథం ని లాంచ్ చేశారు, ఫ్లాగ్ ఆఫ్ చేశారు. మరి ఈ సందర్భంగా తనతో కాసేపు మాట్లాడదాం. అనుష్క, హాయ్. హాయ్. ఓకే, పురాణాల్లో మనకు మాయాబజార్ లాంటి ఎన్నో సినిమాల్లో మనం చూసుకుంటే రథాలు అనేవి కామన్గా జరిగేవి. అంటే మనకి సినిమా ప్రమోషన్ గాను ప్రచారాలకు సంబంధించి ఆ ఊర్లో వాళ్ళకి ఆ సినిమా రిలీజ్ అవుతుంది అని తెలియాలి అంటే సో ఇటువంటి రథాలు ఇటువంటివన్నీ యూజ్ చేసేవాళ్ళు. కానీ నేను ఎప్పుడూ కూడా ఇటువంటి రథాన్ని నా కెరీర్లో ఉండగా ఎప్పుడు నేను ఇలా లాంచ్ చేయలేదు, ఎప్పుడు చూడలేదు కూడా నాకు తెలిసి. మీరు ఎప్పుడైనా మీ ముందు సినిమాలకి ఇటువంటి రథం ఎప్పుడైనా యూజ్ చేయడం జరిగిందా? డెఫినెట్లీ లేదు. ఈరోజు మీరు చెప్తున్నప్పుడే నాకు అంత నాలెడ్జ్ తెలిసింది దాని గురించి ఆల్సో. ఓకే. అండ్ ఐ థింక్ ఎన్టీఆర్ గారు, ఎన్ఆర్ గారు ఆ సినిమాలో. సో అప్పుడు నేను ఎక్కువ ఫిల్మ్స్ కూడా చూడలేదు. సో ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ ఇది చాలా ఒక వెరీ బ్యూటిఫుల్, వెరీ నోబెల్ థాట్ ఇలాంటి లాంచ్ చేయడం. అండ్ ఐ ఫీల్ ఇఫ్ నేను యాజ్ అన్ ఆడియన్స్ ఐ వుడ్ హావ్ బీన్ వెరీ ఎక్సైటెడ్. राजा श्री गणपति देवा महादेव तनुजा रुद्रराज भुज बीजा. ఇప్పుడు గుణశేఖర్ గారు ఫస్ట్ మీకు ఏం చెప్పారు? ఇలా రథం ఉంటుంది అని చెప్పారా, లేకపోతే ఏంటి? వాట్ డిడ్ ద ఇంట్రడక్షన్ డిడ్ హి గివ్? రథం ఉందని చెప్పారు, బట్ నేను వచ్చినప్పుడు రథం వాస్ కవర్డ్. సో యాజ్ అండ్ వెన్ అందరూ మన ఆడియన్స్ అందరూ చూసినప్పుడు కూడా నేను కూడా చూసాను. అండ్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఐ వాస్ స్పీచ్లెస్. ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. చాలా గ్రాండ్గా, అంటే ఒక హాలీవుడ్ స్టైల్లో ఉంది. నేను కూడా చూసినప్పుడు కవర్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏంటిది అంటే ఒక సాధారణమైన బస్సుని ఇంత గ్రాండ్గా, అంత అందంగా కూడా చెప్పలేము, ఇంత గ్రాండ్గా ఒక డిఫరెంట్ లెవెల్లో దాన్ని డిజైన్ చేశారు. నిజంగా డిజైన్ చేసిన వాళ్ళకి కూడా మనము నిజంగా అన్ని మూవీ అన్ని షేడ్స్ ఒక దాంట్లోనే కనిపిస్తుంది. రుద్రమదేవి టైంలో మన కాకతీయ డైనెస్టీ సౌత్ ఇండియన్ రూల్ చేస్తున్నారని అందరికి తెలుసు. సో ఈరోజు మన రథం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అండ్ గో తెలంగాణ మొత్తం అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో
I feel like Rudramadevi, it's like as if she's traveling. తనకి మక్కువ ఇంకా పోలేదండి ఆ ప్లేసెస్ కి ఇంకా వెళ్ళాలి అనుకుంటుంది కాబట్టి నాకు తెలిసి దేవుడు ఈ విధంగా అంటే గుణశేఖర్ గారి మైండ్ లో అలా దూరి ట్రావెల్ చేయాలని ఉంది కదా మీకు. ఎస్, సినిమా మాత్రమే కాదు మిమ్మల్ని ఇలా కూడా మేము ట్రావెల్ చేస్తాము అని డిజైన్ చేసినట్టుగా అనిపించింది నాకు బేసిక్గా. ఎస్, మీరు పాత సినిమాలు చూడలేదన్నారు కాబట్టి ఇలాంటివి మనం చాలా చూసాం యాక్చువల్లీ. సో మీరు ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది అంటే నాట్ ఇన్ దిస్ పర్టికులర్లీ. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అందులో రెస్ట్ తీసుకుంటారు. క్రూ కాస్ట్ అందరూ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వెళ్ళినప్పుడు మన రథం ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇట్ కీప్ ఫాలోయింగ్ అస్. సో అగైన్ ఇట్ ఫీల్ లైక్ హోమ్. సో అందరు ఆర్టిస్టులు హ్యాపీగా కూర్చుని దే కెన్ హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ టైం కదా. సో ఐ థింక్ ఇట్ విల్ బి డెఫినెట్ గా సంథింగ్ విచ్ విల్ బి వెరీ ప్లెజెంట్ ఫర్ చిల్డ్రన్ ఎవ్రీవన్. ప్రతి ఒక్క స్టేట్ లో స్మాల్ టౌన్స్ లో విలేజెస్ లో వాళ్ళకి ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది. రాజాధిరాజా गणपति देवा महादेव तनुजा रुद्रराज भुज बीजा शैव शक्तिदाम साहो सार्वभौम जय भव जय भव जय भव हो हो मत्त गजमे नीकु मच्चिकै మోరదించి మోకరిల్లదా శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి జోకలనగా. అండ్ ఈ రథాన్ని చూసిన తర్వాత నాకు తెలిసి ఇంకా పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ మేము పిల్లల గురించి చెప్పాము. యాక్చువల్లీ నేను హంసనందిని గారు కోస్టార్ యాక్చువల్లీ మేము చూసినప్పుడు మేము కూడా పిల్లల్లాగా దీంతో సెల్ఫీ తీసుకోవాలని we were also doing it. So it's as exciting. తీసుకున్నారు కూడా అనుకుంటా, ఇంతకు ముందే చూసాను నేను. ఎస్, సో సెల్ఫీ కాన్సెప్ట్ బాగా పెరిగిపోయిన రోజుల్లో ఇటువంటి రథాన్ని గుణశేఖర్ గారి కాన్సెప్ట్ అలా బయటకు వచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. అనుష్క గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. సూపర్. राजाधिराजा श्री गणपति देवा महादेव तनुजा रुद्रराज भुज बीजा. మరి ఈ సినిమాలో ఉన్నటువంటి మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంతకుముందే మీరు చెప్పారు, హంసనందిని గారు. సో హంసనందిని గారి ఫీలింగ్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ హంసనందిని గారు. సో గ్లామరస్ హంసనందిని గారు కూడా ఈరోజు ఉన్నారు. సో హాయ్ హంస. హాయ్. సో రుద్రమదేవి రుద్రమ రథం ఈరోజు అనుష్క గారి చేతుల మీదుగా లాంచ్ అయింది. అండ్ ఈ బస్సు చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఎలా ఫీల్ అవుతున్నారు అవన్నీ కాదు, ఫస్ట్ ఫీలింగ్ ఏంటి మీ మైండ్లో వచ్చింది? When they launched it and unveiled it, when I saw it first and I saw her the warrior clothes get up, that fierce one,
I had goosebumps. I told her, I was like, I just hugged her and I was like, that's wow. It was wow. Chala excitement ka feel avutunnanu. And I think it's a fantastic idea. I mean, after I think 30 years tarvata Gunashekar మీరు ఎప్పుడైనా ముందు సినిమాలో ఎప్పుడైనా ఓల్డ్ ఫిల్మ్స్ లో చూసారా? రథాలు చూసుంటారు కదా. Yeah, that's what. So you know, this idea and this concept I think will work wonders with the people, and they're so excited about the film as it is. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆ థియేటర్స్ని విజిట్ చేసినప్పుడు ఈ రుద్రమ్మ రథంలోనే మీరు స్టే చేయాలి. సో అదెలా అనిపిస్తుంది మీకు? దట్ ఈస్ ద రీజన్ దే కాన్సెప్టెడ్ దిస్ పర్టికులర్ థింగ్. Yes, you're going to take rest in this particular caravan. Like one big family, and it's going to be a lot of fun because I mean, just to watch, you know, the kids' reaction and the people's reaction, because it's going to be wonders for them. Like the first thing I did was let's take a selfie. We went and took a selfie. సో మరి అనుష్క గారు అండ్ హంస గారే సెల్ఫీ తీసుకుంటున్నారు అంటే మీరు మేము తీసుకోకుండా ఉంటామా చెప్పండి రుద్రమ రథంతో ఫోటో. దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ కాన్సెప్టెడ్ దిస్ బ్యూటిఫుల్ థింగ్ అనమాట. సో మీరు ఫోటో తీసుకోవచ్చు, మా ఫేస్బుక్లోకి అప్లోడ్ చేయొచ్చు. www.facebook.com/rudramadevi3D. దిస్ ఇస్ ద ఐడి అనమాట. అండ్ ఇందులో మీ క్యారెక్టర్ పేరు? I'm playing Madhanika. And it's one really elegant woman. అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్న విషయం మాకు తెలుసు. అది ఏంటి అనేది ఏమైనా చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? I object. అమ్మ అనుష్క గారు అనవసరంగా ఇదే ఫ్రేమ్ లో పెట్టానండి నేను. నా రూలింగ్ లో నా Madhavi, we don't have a choice. That's what. But definitely a very important role. I'm just anni characters chala important ga untayi. There's no doubt about it. I feel there's an edge to it. It's very beautifully written, her character. నా కాకతీయ ప్రజలారా, మరి దీనికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే మీ పేరు, మీరు ఎవరి పేరు చెప్తారు దీనికి కర్త కర్మ క్రియ? Gunashekar garu, Ragini garu, and our producers, Nilima and Yukta. Yes, no, genuinely, because just because Gunashekar garu wife, Gunashekar garu pillalu ani cheppatledu. From day one to now, the amount of effort, the amount of dedication, involvement, and stress they've gone through is as a family they are value. Today idanni mee mundu తీసుకొని వచ్చి ఉంటే that's only because of Gunashekar garu and the support which all the three women and the comfort level that they, you know, made for all of us, all the actors, was wonderful. I mean, it felt like home for us, so that was what was more important. ఏకవీర దేవి పురుష వేషధారిగా జన్మించిన
తనకి సైదోడుగా సృష్టించెనా నాటి అరుంధతి వేటి వరమే నాటిగా రూపెత్తెనా ఆది పరాశక్తి ఏకశిలాపురి గట్టించెనా పరుసవేది లింగమై ఈసునకు కోలువై. సో ఇంతకన్నా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రివీల్ చేయట్లేదు, ఎందుకంటే సినిమా కోసం మనందరం వెయిట్ చేస్తున్నాం కదా, మంచిగా చక్కగా వెయిట్ చేద్దాము. లెట్స్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే. సో అనుష్క అండ్ హంస, ఇప్పుడే మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే ఇటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో మీరు పార్ట్ అయినందుకే ఇట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా కదా. డెఫినెట్లీ. సో సినిమా రిలీజ్ తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం మనం. సో యాజ్ ఆఫ్ నౌ బాయ్. ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం అక్కా చెల్లెళ్ళం కాలేమా? ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసం. మీ ఊరికి వస్తుంది, మీ ఇంటి దగ్గరకు వస్తుంది. సో మీరు హ్యాపీగా ఫోటో దిగచ్చు. యూ కెన్ ఎంజాయ్ సీయింగ్ ద బస్. యూ కెన్ అప్లోడ్ ద ఫొటోస్ ఇన్ ఫేస్బుక్ ఐడి చెప్పేశాను కదా, మరి ఇంకోసారి చెప్తున్నాను, www.facebook.com/rudramadevi3d ఈ ఐడికి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన వాళ్ళందరికీ కూడా రుద్రమదేవి టీమ్ అద్భుతమైన సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అందించడం జరుగుతుంది. సో కీప్ వెయిటింగ్. బాయ్. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. ఆలస్యం లేకుండా కత్తికో కండగా నరకే. ఆగు వీరభద్ర, ప్రతీకారం రుద్రమదేవిది. రుద్రమదేవి ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం అక్కా చెల్లెళ్ళం కాలేమా? ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే.